హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. మీ ఇంట్లో మీ ఇంట్లో నాన్ వెజ్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్‌గా అయితే చికెన్ కీమా అయితే చేశానండి. కైమా అంటారు, కీమా అంటారు కదా! సో, అదైతే చేశాననమాట. తక్కువ క్వాంటిటీలోనే చేశాను. మా వారికి, మా పెద్ద అబ్బాయికి మాత్రమే. మా చిన్న అబ్బాయి లేడండి. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారనమాట. సో, అందువల్ల అయితే వాళ్ళిద్దరికి వరకు మాత్రమే తక్కువ క్వాంటిటీలో మటన్ కైమా అయితే చేశాను. అలాగే రసం అండి, టమాటో రసము. వేడి వేడిగా పొగలు కక్కుతూ చాలా అంటే చాలా బావుంది. అలాగే వైట్ రైస్ కొంచెం వాళ్ళిద్దరి వరకే రైస్ పెట్టాననమాట. వేడి వేడిగా అన్నీ వేడి వేడిగా ఉన్నాయండి. అలాగే నా కోసమైతే నాకెందుకో ఈరోజైతే బిర్యానీ తినాలనిపించింది. సో, అందుకనైతే బయట నుంచైతే బిర్యానీ తెప్పించుకున్నాను. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ కాదులెండి, సాదా. నేను చికెన్ బిర్యానీ కంటే చికెన్ సాదాగా ఎక్కువ ఇష్టం అనమాట. సో, అందువల్ల చికెన్ సాదా తెప్పించుకున్నాను. దాంట్లో వాళ్ళు ఇచ్చిందైతే ఫ్రై పీస్ ఒకటిచ్చారు. అలాగే బాయిల్డ్ ఎగ్ ఒకటి, అలాగే కర్రీ పీస్ ఒకటి. 3 పీసులైతే ఇచ్చారనమాట. బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు. క్వాంటిటీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కూడా చాలా తక్కువనమాట. రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువుంటది. నెల్లూరు కందుకూరు షాపింగ్ మాల్ ఉంది కదా! నెల్లూరులో కందుకూరు షాపింగ్ మాల్ పక్కనే ఉంటదండి. మాషాల్ బిర్యానీ సెంటర్ అని. అక్కడైతే రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారండి. అలాగే ఫ్రై పీస్ ఒకటి, బాయిల్డ్ ఎగ్, ఇంకా చికెన్ పీసెస్ ఇస్తారనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కొనుక్కొని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అదండి, మా సండే అయితే ఇలా గడిచిపోయిందనమాట. మరి మీరేమేమి చేసుకున్నారు? ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.